అంటే సంఘాన్ని కాచే విషయంలో ఎవరికైతే బాధ్యత ఇచ్చారో వారు ఆ విధులు వర్ణించారు. మేము చాలా సంఘాల్లో వెళ్ళినప్పుడు నన్ను చాలామందిలో ఏమంటారు తెలుసా, అన్న పెద్దలు ఎవరో ఒకరు అన్న మీ ప్రేమ ఎందుకు పెట్టాం, ఎవరైతే వాక్యం బోధిస్తూ ఉన్నారో వాళ్ళకో లేకపోతే నాకు ఏదైనా చెప్పి అన్న మా దగ్గరికి రండి అంటారు. ఎప్పుడైనా వాక్య పరిచయకి వెళ్ళినా లేదంటే ఏదైనా సందర్భం వచ్చి వెళ్ళినా సరే ఒక్కడిగా నేను ఎప్పుడు వెళ్ళా. నా జీవితంలో నా గుండె మీద ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నాకు దేవుడు నా వాక్యం నేర్పించాడు, క్రమం నేర్పించాడు, క్రమశిక్షణ నేర్పించాడు. ఎప్పుడు వెళ్ళాలా నేను. ఒకవేళ వెళ్ళాలి అంటే అక్కడున్న స్థానికంగా ఉన్న సేవకుడిని ఫోన్ చేసి అడిగి అన్నా మరి నన్ను రమ్మంటా ఉన్నారు మీకు చెప్పారా అని అడుగుతా. అర్థమవుతుందా? ఆయనకి చెప్పకుండా నాకెందుకు చెప్పాలి? ఏమండి, సంఘంలో ఉన్న సేవకుని గౌరవించకుండా ఏమండి నాకు చెప్పడం ఏంటి? అక్కడ ఏ సేవకుడు ఉన్నారో ఎవరున్నారో వారిని గౌరవించాలి మనం. వారికి తెలియచేయాలి, వారికి విషయం చెప్పాలి. వాళ్ళకి చెప్పకుండా ఏమండి వారికి చెప్పకుండా నేను వెళ్ళిపోయాను అనుకో, అది వెళ్ళిపోవడం అనేది మొదటిగా కట్టు లేని వాళ్ళు తిరుగుతారు. బైబిల్లో ఉంది అన్నమాట. కట్టు లేని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళకు ఒక కట్టడం ఉండదు. ఇప్పుడు చూడండి, మన హెబ్రోన్ సహవాసం ఉంది, మనకు ఒక కట్టు ఉంది. ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి బోధిస్తాం, మనం వాక్యం చెప్తామా? చెప్పం.